మరి మా భగవాన్ ఉన్నాడా? మా భగవాన్ మా తమ్ముడని చెప్పానా? మా భగవాన్ ఉన్నాడా? ఉండే ఇదో ఇది నా కూతురు అవుద్ది. భగవాన్కే ఇచ్చేద్దామని చూస్తున్నాను. ఇచ్చిమంటారా? నీ దయ భగవాన్ మంచోడేనా? చేసుకున్నా 3 ఎకరాలు భూమి బంగారు వేపట్టు ఉందో ఏదున్నా వాళ్ళ అమ్మాయి చాలా మంచిదయ్యి. నోట్లో నాలుక లేని పిల్ల. తప్ప నువ్వు నోట్లేని పెడితే నీ కంట్లేని ఆడుతుంది. గుడ్డోడు అయిపోతే పక్కింటోడు చూసుకొచ్చాడు. ఏంటో మాటలు? ఏంటి ఇది? ఏంటో మాటలు? సిగ్గు సరిగని చాలా బ్రహ్మాండంగా వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూర్చొని చూస్తున్నారు. మరి ఆడవాళ్ళందరూ కూడా మా వందనాలు. మరి అదే విధంగా ఈ రోజు ఈ గ్రామంలోని బాలనాగమ్మ జీవిత చరిత్ర మరి మహాసాధ్వి మహాపతివ్రత ఇల్లాలైనటువంటి మరి బాలనాగమ్మ మరి ఆ బాలనాగమ్మ జీవిత చరిత్ర ఎలా ఉంటుందో మరి ఒకసారి ఆ కథని ప్రారంభిద్దామా? ఏదమ్మా? ఓకేనా? నైనా పూర్వము దండకారుల ప్రాంతమున అంటే మన శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లాకి కంచెల మండలం ఎలాగో అలా పూర్వము దండకారుల ప్రాంతమున. అర్థమైందా? పూర్వం దండుకున్న ప్రాంతమనా? దండుకున్నది కాదు నాయన, అడుగు తిన్నదా? దండకారణ్య ప్రాంతం. దండకారణ్య ప్రాంతమున మంత్రవాది తంత్రుడు ఒక మాయలు పక్కన ఉండేవాడు. నిలబెట్టవమ్మా. ఏంటి మాయలు పక్కింది? మాయలు పక్కన ఉండేవాడయ్యా. ఉండేవాడమ్మా. మరి ఆ మాయలు పక్కిన వాడు ఎట్లాంటి వాడు, ఎటువంటి కోటలు నిర్మించాడో ఒకసారి మా అన్నగా చెప్తా చూడు. నేను ఆయన ఒక మాయలు పక్కిన వాడు జీవి చెప్పి కాడుదైనా